దేవుడు బైబిలును ఎందుకు రాయించాడు? బాగా వినాలి. బైబిలును దేవుడు ఎందుకు రాయించాడు? సత్యాన్ని కూడా దాచిపెట్టే పరిస్థితులు నేటి సమాజంలో ఏర్పడుతూ ఉన్నాయి. దేవుడు ఉన్నాడని ఒక ఆయన వచ్చి చెప్పాడండి, తర్వాత మరొక ఆయన వచ్చి అంటాడు అసలు దేవుడు అనేవాడే లేడు అని చెప్తాడు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది రైటు, ఏది రాంగు తెలియలేని పరిస్థితిలో ఈరోజు సమాజం చాలా విషయాలలో ఇదే పరిస్థితి ఉంది. తెలియక ఆ లోకమంతా సతమతం అయిపోతూ ఉంది. తెలిసిన వారు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తే అర్థం చేసుకోదేమో, అపార్థం చేసుకుంటుందేమో, దూరం అయిపోతుందేమో అని భయపడి తెలిసిన వారు కూడా చాలా విషయాలను దాచిపెడుతూ ఉన్నారు. ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది తెలుసుకుంటూ ముందుకెళ్ళాలని సర్వలోకానికి యేసు ప్రభు వారు బైబిలు ప్రకటిస్తూ ఉంది. బైబిలును దేవుడు ఎందుకు రాయించాడు అన్న ప్రశ్నతో కూడుకున్న ప్రసంగం ఇది. బైబిలును తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు. బైబిలును హృదయానికి అత్తుకొని దేవుడులో ఎదిగేవారు ఉన్నారు. నిజంగా నాకు అనిపించిందండి, బైబిలును దేవుడు ఎందుకు రాయించాడు క్రైస్తవులు కూడా తెలియజేయాలనుకున్నాను. దేవుడు బైబిలును ఎందుకు రాయించాడు? యేసుని ఎరగని, బైబిల్ దగ్గరికి రాని ఈ మనుషులందరికీ, ఈ అన్యజనులందరికీ తెలియజేయాలని ఆశపడ్డాను. దేవుడు బైబిలుని ఎందుకు రాయించాడు? నాస్తికులకు తెలియజేయాలని ఆశపడ్డాను. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసుక్రీస్తు వారు తన శిష్యుల ఎదుట చేసెను. ఆ ఇతర సూచక్రియలు అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి యేసు నామమందు జీవము పొందునట్లు ఇవి రాయబడిను. బైబిలును దేవుడు ఎందుకు రాయించాడు? క్రైస్తవులు కూడా తెలుసుకోవాలి, క్రైస్తవులకు కూడా చెప్పాలి. యేసు ప్రభువట అనేకమైన ఇతర సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అపోస్తులు ఎదుట చేశారట, తన శిష్యులు ఎదుట. అలా చేసిన సూచక్రియలు, అద్భుతాలు, గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, అవునా, అవి ఈ బైబిలులో రాయలేదట దేవుడు. మరి బైబిలును దేవుడు ఎందుకు రాయించాడు అని అంటే, యేసు దేవుని కుమారుడని, క్రీస్తని, యేసును నమ్ముకునే వారందరూ నమ్మడానికి, నమ్మి యేసు ప్రభు నామమందు జీవం పొందడానికి ఇవన్నీ రాయబడ్డాయి. ఈరోజు ఆలోచించండి, ఈరోజు క్రైస్తవ మీటింగులు కానీ, క్రైస్తవ ఆరాధనలు కానీ, క్రైస్తవ కూడికలు కానీ, అవునా, దేవుడా మా కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుడా మా కొరకు అద్భుతాలు చేయి, దేవుడా మా కొరకు సూచక్రియలు చేయి. ఒకనాటి మనుషుల కొరకు చేసావు కదా, మా కొరకు చేయి. అవునా? అంటే దేవుడిని నువ్వు ఎందుకు నమ్ముకున్నావు? పరలోకం వెళ్ళడానికా, జీవం పొందడానికా? ఈరోజు క్రైస్తవ మీటింగులు, స్వస్థత సభలు, అవునా, దీవెనలు, పండగలు, ఆశీర్వాద కూడికలు. బైబిలును దేవుడు ఎందుకు రాయించాడు? క్రైస్తవులకు కూడా చెప్పాలి. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తూ ఒక మాట చెప్తారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం, యేసు ప్రభువును నమ్ముకున్న క్రైస్తవులకు పౌలు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అసలు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? క్రైస్తవులారా, మనం అందరము యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం? ఈ జీవిత కాలం కొరకేనా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు? యేసు ప్రభు అనే దేవుడి మీద ఈ జీవిత కాలమందు విశ్వసించారా?
ఈ జీవిత కాలం కొరకే దేవుణ్ణి నమ్ముకున్నారా? ఈ జీవితంలో ఏదో ఇస్తాడని, ఈ జీవితానికి ఏదో చేస్తాడని, అలాంటి ఉద్దేశాలతోనైనా మీరు దేవుడిలోకి వచ్చింది, దేవుణ్ణి నమ్ముకున్నది, దేవుణ్ణి తెలుసుకున్నది? క్రైస్తవ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఈ జీవిత కాలం కొరకైనా మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నది? చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతున్నానని పౌలు గారు కొరింథీలో ఉన్న క్రైస్తవులను అడుగుతున్నారు. ఈ జీవిత కాలం మట్టికైనా మనము క్రీస్తునందు నిరీక్షణ ఉంచిన వారమైన ఎడల, నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు మనమే. బైబిల్ను దేవుడు ఎందుకు రాయించాడు? ఆత్మరక్షణ కొరకు, పరలోకం కొరకు, జీవం కొరకు. దైవాన్ని నమ్మితే ఎంత లాభమో లోకానికి చెప్పాలని ఆశపడ్డాడు. దేవుడు బైబిలును ఎందుకు రాయించాడు? క్రైస్తవులకు అర్థం కాలేదు, నాస్తికులకు అర్థం కాలేదు, హేతువాదులకు అర్థం కాలేదు, భూమి మీద ఉన్న మనుషులందరికి అర్థం కాలేదు. రోగాలను కుదుర్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వస్తున్నారు. అవునా? బైబిల్ అలాగే ఉందా? ఎంతమంది కుష్ఠరోగులు వచ్చారు? 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. ఎంతమందిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు? మాట ద్వారా 10 మందిని స్వస్థపరిచారు. వెళ్ళిపోయింది ఎంతమంది? తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కరే వచ్చారు, మిగిలిన 90 రాలేదు. అంటే యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారు? దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు? అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, అప్పుల కొరకు, గర్భఫలం కోసం, భూఫలం కోసం. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు ఆయన దేవదూతల చుట్టూగా కాపలా ఎట్టేస్తాడని. అంతేనా? అందుకొరకే బైబిల్ రాయబడిందా? ఇంకా దేని కొరకు బైబిల్ రాయబడలేదా? యేసు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మనుషులందరూ నమ్మి ఆయన నామంలో జీవం పొందడానికి, పరలోకం వెళ్ళడానికి, జీవం కొరకు బైబిల్ను రాశాడు, సూచక్రియల కోసం కాదు. ఆ ఒక్క కాన్సెప్ట్తో నువ్వు దేవుడిలో అడుగు పెడితే, దేవుడిలో ఎదిగితే, బైబిలును దేవుడు ఎందుకు రాశాడో నీకు అర్థం కాలేనట్టే. ప్రశ్నిస్తున్నారండి పౌలు గారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? ఎందుకు అసలు మనము దేవుణ్ణి నమ్ముకున్నాం? ఈ జీవిత కాలం మట్టుకే. చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది, చచ్చిపోయిన తర్వాత స్వర్గం ఉంది, పరలోకం ఉంది. ఆయన్ని పక్కన పెట్టండి. పరలోకాన్ని ఎవరు చూశారు? నరకాన్ని ఎవరు చూశారు? అవునా? ఈ జీవిత కాలంలో ఏదో నా కోసం, నా కుటుంబం కోసం, మా పిల్లల కోసం ఏదో చేస్తాడు, మా ఊరి కోసం, ఈ భూమి మీద ఈ శరీరంతో బ్రతుకుతున్న ఈ చిన్ని బ్రతుకు కోసం ఏవైనా ఉంటే ఏవో చేసి పడేస్తాడని, ఆపద ముక్కులు వాడని, అనాథ రక్షకని ఏ వార్తలు చెప్పారు, అవి వినేసి దేవుడి దగ్గరికి వచ్చాము. పిల్లలు పుట్టలేదు కాబట్టి దేవుడిని వదిలేసాము, స్వస్థతలు చేయలేదు కాబట్టి దేవుడిని వదిలేసాము. శ్రమలు ఉంటాయని అంటే పెళ్లి చేసుకోకన్నా, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఎలాగైతే ఉన్నారో, అవునా, పెళ్లి చేసుకుంటే ప్రాబ్లమ్స్ తగ్గుతాయా పెరుగుతాయా? దేవుణ్ణి నమ్ముకుంటే సమస్యలు పెరుగుతాయి అన్న సంగతి తెలిస్తే ఎప్పుడో దేవుణ్ణి వదిలేద్దునండి. ఇదేం దేవుడు అండి బాబు? నేను అలాగనుకొని దేవుడిని నమ్మను, మరి ఎలాగుంటే ఎలాగా? అందుక దేవుడు బైబిల్ని రాయించింది. పరలోకం ఉంది, దేవుడు ఉన్నాడు అని తెలియచేయడానికి దేవుడు బైబిల్ని రాయించాడు. మనకు ముందేం జరిగింది? సృష్టి ప్రారంభంలో మనం లేం కదా. జరిగిపోయిన కాలంలో ఏం జరిగింది?
తెలియజేయడానికి బైబిల్ను రాశాడు దేవుడు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, లోకానికి తెలియజేయాలన్న ఆలోచనతో బైబిల్ను రాశాడు. దేవుడు మనిషి కొరకు ఎన్ని చేస్తున్నాడు ఏంటి? నా కొరకండి మా అమ్మ కష్టపడ్డదండి, మా నాన్న కష్టపడ్డారండి, ఏంటి మా పూర్వీకులు కష్టపడ్డారండి, అందుకే ఈరోజు నేను ఎంత హాయిగా ఉన్నాను. దేవుడు నా కొరకు ఏం చేశాడండి అని అడుగుతున్న ఈ అమాయక లోకానికి చెప్పడానికే దేవుడు బైబిలును రాయించాడు. అంటే దేవుడు మనిషి కొరకు చేస్తున్నవి ఇప్పుడు చేస్తున్నాడు అని ఈ లోకానికి చెప్పడానికి దేవుడు బైబిల్ను రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు. నిజమండి, దేవుడు ఒక్కడేనని ఈరోజు దేవుడు ఉన్నాడని వాళ్ళు అందరూ నమ్ముతుండ్రా? ఒకవేళ అదే మాట నిజమైతే నీకొక దేవుడు నాకొక దేవుడు అంటున్నావేటి? మా దేవుడు వేరు అంటున్నావేటి? మీ దేవుడు యేసు ప్రభు, మా దేవుడే వచ్చి ఇక ఈయన, మా దేవుడే వచ్చి ఇక ఈయన. మా ఆలయంలో ఎలాగుంటుంది, మీ ఆలయం ఎలాగుంటుంది అంటున్నారంటే మనుషులందరికీ దేవుడు ఒక్కడే అన్న సంగతి సరిగ్గా తెలియదు అనమాట. దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఒక్కడేనని, ఆ దేవుడిని నమ్ముట చెడు కాదని, మంచేనని, ఆ దేవుడిని నమ్మకపోవటమే బుద్ధిహీనతని లోకానికి చెప్పడానికి బైబిల్ రాశాడు.